నిన్న భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మన చూసుకుంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు బయటకు వచ్చి స్పీచ్ కూడా ఇచ్చారు. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. ఉత్తరాంధ్రకు చూసుకుంటే ఇది మనం ఒక కిక్ స్టార్ట్ ఇంజిన్ మూమెంట్ లాగా కనిపించవచ్చు. పవర్, ద మోర్ పవర్ టు ఉత్తరాంధ్ర. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నిన్న ల్యాండ్ అయిన ఫ్లైట్ టోటల్ ఫుల్ ఫ్లెష్డ్ గా ఎయిర్పోర్ట్ డెవలప్ అవడానికి జూన్ దాకా టైం తీసుకున్నారు. మేబీ అ ఫ్యూ మంత్స్ మోర్ ఆఫ్ అబరేషన్ ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు జాన్ లో ఫ్లైట్ ల్యాండ్ చేస్తా ఉన్నారు, జాన్ లో ల్యాండ్ చేశారు. అట్ ద సేమ్ టైం జూన్ కి ఫుల్ ఫ్లెష్డ్ గా వీ విల్ గివ్ అప్ ఎయిర్పోర్ట్ అన్నారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ మైట్ టేక్ లిటిల్ టైం అనిపిస్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు భోగాపురంలో మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇట్స్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీ ఇలా మిగతా ఎయిర్పోర్ట్స్ చూసుకుంటే ముంబై, ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కింద వస్తాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏంటంటే మొదట ఇటుక నుంచి మనమే పేర్చి కట్టడాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ వీఆర్ జస్ట్ ఎంఫసైజింగ్, దీనికి ఒక శంకుస్థాపన, ల్యాండ్ ఎక్వైరింగ్, దీనికోసం కొన్ని ప్రైవేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేయటం ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ నా కృషి వల్లే ఈ రోజు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఒక పెద్ద ట్వీట్ పెట్టారు.